నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను కళ్యాణి. ప్రభుత్వ విప్ శ్రీమతి యనమల దివ్య ఆదేశాల మేరకు తుని గ్రామీణ మండలంలో చిన్నారి జ్ఞానేశ్వరి కోసం తెలుగుదేశం పార్టీ శ్రేణులు దేవాలయాల్లో ప్రత్యేక పూజలు గావించారు. 11 రోజులైనా చిన్నారి ఆచూకీకి సంబంధించి ఒక్క ఆధారం లభించకపోవడం ఆందోళనకరం. ఓవైపు దర్యాప్తు బృందాలు చిన్నారి కోసం మహాయజ్ఞంలా గాలింపు చర్యలు ఫలించి జ్ఞానేశ్వరి సురక్షితంగా అమ్మఒడికి చేరాలని తెలుగుదేశం నాయకులు గుడిబాట పట్టారు. మండల టీడీపీ అధ్యక్షుడు చింతమనేడి అబ్బాయి ఆధ్వర్యంలో ఎన్సూరువరంలో శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో తెలుగుదేశం నాయకులు ప్రత్యేక పూజలు చేశారు. అదేవిధంగా దొండవాక పంచాయతీలో మాజీ సర్పంచ్ గంట్ల చంటి ఆధ్వర్యంలో పూజలు జరిగాయి. జ్ఞానేశ్వరిని కాపాడాలని చిన్నపిల్లలు భగవంతుణ్ణి వేడుకున్నారు. మరి 11 రోజుల క్రితం ఈ తుని నియోజకవర్గంలో ఉన్నటువంటి తుని మండలంలో గల సిహెచ్ అగ్రహారం గ్రామంలో జాహ్నవి అనే చిన్న పాప 2 సంవత్సరాల పాప మరి మిస్సింగ్ అవ్వడం జరిగింది. మరి ఆ రోజు నుంచి ఈ రోజుకి సుమారు 11 రోజులు కాబోతుంది. అయినా సరే మరి పోలీస్ యంత్రాంగం ఆల్ డిపార్ట్మెంట్స్ అంతా కూడా కూటమి ప్రభుత్వం ఆదేశాల మేరకు ఎస్పీ గారు అవనివ్వండి, కలెక్టర్ గారు అవనివ్వండి, వీళ్ళందరినీ కూడా తుని ఎమ్మెల్యే గారు అయినటువంటి యనమల దివ్య గారు ఆదేశించడం, మరి అలాగే ఎమ్మెల్యే గారు కూడా మరి అక్కడ ప్రత్యక్షంగా ఆ గ్రామం వచ్చి అక్కడ కూడా పరిశీలించడం జరిగింది. వాళ్ళందరినీ కూడా డిపార్ట్మెంట్ వారికి, పోలీస్కి అందరికీ కూడా మేడం గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడైనా సరే అందరికీ కూడా అందరిని అలర్ట్ చేయండి, అందరికీ చెప్పండి. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎవరికైనా ఏ గ్రామంలో అయినా బంధువుల ద్వారా ఎక్కడైనా జాహ్నవి ఈ పాప ఆచూకీ తెలిసినచో వారికి తెలియపరిచిన వారికి కూడా ₹1,00,000 బహుమతి కూడా పారితోషికం కూడా ఇస్తానని చెప్పడం కూడా జరిగింది. మరి ఈరోజు కూడా ఇంకా ఆచూకీ తెలియలేదు. మరి దానికి గాను ఈ తుని నియోజకవర్గంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కానీ, అలాగే ఇతర అభిమానులు కానీ, ప్రజలు కానీ ఎవరైనా సరే మరి ఆ పాప ఆచూకీ తెలియాలి. మరి ఆ కన్న తల్లిదండ్రులు పడే ఆ వేదన, ఆ రోదన ఇవన్నీ కూడా చాలా అందరినీ కూడా చాలా బాధ కలిగించింది. మరి అలాగే మరి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ఆదేశాల మేరకు, యనమల దివ్య గారి ఆదేశాల మేరకు, అలాగే యనమల రామకృష్ణుడి గారు కూడా సూచనల మేరకు నియోజకవర్గంలో ఉన్నటువంటి కేడరు, కూటమి నాయకులు అందరూ కూడా ప్రతి గ్రామంలో ఉన్నటువంటి దేవాలయాల్లో ఈ పాప జాహ్నవి ఆచూకీ తెలియాలని, దానికి గాను ఈ భగవంతుడి ఆశీస్సులు ఉండాలని నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని దేవాలయాల్లో కూడా ఈ రోజున మొత్తం కూటమి కార్యకర్తలు, నాయకులందరూ కూడా ప్రార్థన చేయడం జరుగుతుంది. మరి దీని అంతటికీ కూడా అందరూ ప్రతి ఒక్కరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరి దగ్గర కూడా సెల్ ఫోన్లు ఉన్నాయి, వాట్సాప్ గ్రూపులు ఉన్నాయి. తమ తమ బంధువులకి అందరికీ కూడా షేర్ చేసి ఈ ఫోటోని, జాహ్నవి ఫోటోని షేర్ చేసి పోలీస్ యంత్రాంగానికి కూడా మనంతు సాయం కూడా చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు ఎమ్మెల్యే గారు యనమల రామకృష్ణుడి గారు ఆదేశించడం జరిగింది. అందరూ కూడా ఈ కార్యక్రమంలో ఎట్టి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు కూడా పాల్గొని ఈ కార్యక్రమం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇందులో భాగంగా ఈరోజు ఎన్సూరవరం గ్రామంలో మరి పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలందరూ కూడా ఈ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మరి ఆ భగవంతుడి ఆశీస్సులతోటి పాప ఆచూకీ తెలియాలని, మరి ఆ భగవంతుడు కూడా ఆశీస్సులు ఉండాలని, దానికి గాను మేమందరం కూడా ఈరోజు ఈ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రార్థన చేయడం జరుగుతుంది. దీనిలో భాగంగా మరి అలాగే ఈ వచ్చిన వాళ్ళు కానీ, అలాగే ఈ మీడియా సోదరులు డైలీ కూడా వార్తని పబ్లిసిటీ చేస్తున్నారు. దీనిలో వార్త చూసిన వారు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ బంధువులు ఇతర గ్రామాల్లో, ఇతర పట్టణాల్లో ఉన్న వాళ్ళు కూడా చెప్పి ఈ పాప ఫోటోని షేర్ చేసి వాట్సాప్ గ్రూపుల్లో వారు వంతు సాయం కూడా వారు చేస్తారని ఈ మీడియా ద్వారా కూడా తెలియపరచడం జరుగుతుంది. మరి ఈ అందరికీ కూడా అధికార యంత్రాంగానికి కానీ, వీళ్ళందరికీ ఆ పాప గురించి ఎవరైతే కష్టపడి శ్రమించి ఆచూకీ కోసం కష్టపడుతున్నారో వారికి కూడా ఈ భగవంతుడి ఆశీస్సులు నిండుగా ఉండాలని, త్వరలోనే ఆ పాప ఆచూకీ తెలిసి ఆ పాప ఇంటికి చేరేలాగా ఆ భగవంతుడి ఆశీస్సులు కూడా నిండుగా ఇవ్వాలని కోరుకుంటూ మీడియా సోదరులకందరికీ మరొక్కసారి ప్రత్యేక అభినందనలు తెలుపుచు, అలాగే ఈ 11 రోజులు కూడా అక్కడే ఉండి ఎస్ఐలు అవనివ్వండి, సిఐలు అవనివ్వండి,
డిఎస్పీ గారు అవనివ్వండి, కానిస్టేబుల్ అవనివ్వండి, అలాగే స్పెషల్ ఫోర్సు ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు అమరావతి నుంచి కూడా పంపించడం జరిగింది. వారికి అవనివ్వండి, అందరికీ కూడా ఆ భగవంతుడి ఆశీస్సులు ఉండి మరి వాళ్ళు చేపట్టే కార్యక్రమం త్వరలోనే పూర్తి చేసి ఆ పాపను ఇంటికి చేర్చేలాగా ఆ భగవంతుడి ఆశీస్సులు ఉండాలని సెలవు తీసుకున్నాం కోరుకుంటున్నాం. జూన్ 6వ తారీఖున సిహెచ్ఆర్ గ్రామంలో జానేశ్వరి అనే పాప తప్పిపోయింది. ఆయన కుటుంబం అంతా ఒక తోటలో నివసిస్తూ పోషకాహారానికి ఉంటున్నారు. ఆ పాప ఇంటికాడ నుండి తండ్రి పని చేసుకునే దగ్గరికి వెళ్తుండగా ఆ పాప తండ్రి వెనకాల వస్తూ తప్పిపోయింది. పాప ఇక్కడ ఉండని ఆయన వేరే పని మీద ఉండగా ఆ పాప మరి ఆ ఇంటి దగ్గరలో ఉన్న కొండపైకి మార్గంగా వెళ్ళడం అని వార్తలు వచ్చాయి. దాని గురించి ప్రభుత్వ వారు మరి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది పోలీస్ స్టేషన్లో. మరి పోలీసు వారు కానీ, డిఎస్పీ గారు కానీ, అలాగే మా తుని నియోజకవర్గ ఎమ్మెల్యే గారు కానీ, మరి అలాగే పవన్ కళ్యాణ్ గారు కానీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ ఎంతో స్పందించి రాజమండ్రి నుంచి కానీ, హైదరాబాద్ నుంచి కానీ, కాకినాడ నుంచి కానీ, ఈ జిల్లా యంత్రాంగం కానీ, పోలీసు యంత్రాంగం కానీ, ఎస్పీలు, డిఎస్పీలు, ఎస్సీలు కూడా ఎంతో గాలించి మరి వల వేసుకున్నట్టు జల్లెడు పెట్టారు. అయినప్పటికీ కూడా పాప జరగలేదు. అలాగే మా గ్రామస్తులు అందరూ కలిపి సిహెచ్ గ్రామస్తులందరూ కూడా చంటి పిల్లలతో సహా అందరూ కూడా పెద్దలందరూ కూడా ఒక వినాయకుడి పూజలు, అమ్మవారి పూజలు నిర్వహిస్తూ ఆ పాప ఎక్కడున్నా సరే అక్కరంగా ఉండి మా పాప తిరిగి రావాలని ఆ విఘ్నేశ్వరిని, ఆ నల్గొండమ్మ తల్లిని కూడా మరి వేడుకుంటూ పూజలు నిర్వహిస్తున్నాము. తప్పకుండా కూడా ఆ దేవుడి యొక్క మహిమతో మా తల్లిదండ్రి యొక్క స్వాగతంతో ఉన్నారు కాబట్టి, అలాగే గ్రామ ప్రజలందరూ కూడా ఎంతో కష్టపడి మరి ఎంతో బాధపడి తిరిగి కొండలు కాక ఇంచుమించుగా 1000 కిలోమీటర్లలో విస్తరణలో కూడా విస్తరించి గాలింపు చేయడం జరిగింది. ఆ పాప దొరకాలని ఆ వినాయకుడిని దేవుడిని కోరుకుంటూ మరి చల్లగా పాప మంచి శుభవార్త మా ఒక దేవుడి, మా గ్రామ దేవత అయినటువంటి నల్గొండమ్మ తల్లివారి ఆశీలతో కూడా మేము ప్రత్యేక పూజలు చేసి నిర్వహిస్తున్నామని, ఆ దేవుడి యొక్క వందనం మాకు ఎల్లప్పుడూ ఉండాలని, ఆ పాప పట్ల ఉండాలని సెలవు తీసుకుంటున్నాను. పాప